నమస్తే తెలంగాణ, వెల్కమ్ టు టీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ విద్వేష రాజకీయాలతో భవిష్యత్ తరాలకు తీరని నష్టం. కమలం పార్టీ కుట్రలను తిప్పికొట్టాలన్న మంత్రి కేటీఆర్. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం, ఎంతటి వారైనా వదిలేది లేదన్న హోంమంత్రి మహమూద్ అలీ. ఎమ్మెల్యే పదవికి రాజాసింగ్ అనర్హుడన్న సిపిఐ. అసెంబ్లీ నుంచి బహిష్కరించాలని స్పీకర్కు లేఖ రాసిన ఎంఐఎం. ట్విట్టర్లో టాప్ ట్రెండింగ్లో బీజేపీ గుండాలు హ్యాష్ ట్యాగ్. కాషాయ నేతల దౌర్జన్యాన్ని ఎండగట్టిన నెటిజన్స్. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవితపై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దు, పరువుకు నష్టం కలిగించొద్దన్న సిటీ సివిల్ కోర్ట్. హిమ్డీ కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదంలో 6గురికి గాయాలు, 2 పరిస్థితి విషమం. హైదరాబాద్కు తరలింపు. బీజేపీకి ఎన్నికల భయం పట్టుకుందన్న తేజస్వి యాదవ్. అందుకే సిబిఐ, ఈడీ, ఐటీలను ఉసిగొలుపుతోందని ఫైర్. మత విద్వేష వ్యాఖ్యలు చేయడం, రెచ్చగొట్టడం, ఆ తరువాత నానా హంగామా చేయడం, తద్వారా రాజకీయ లబ్ధి పొందడం ఆది నుంచి బీజేపీ అవలంబిస్తున్న ఆచారం. ఏదో విధంగా లాభపడాలనే పన్నాగం. నగర ప్రశాంత జీవనాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలపై ప్రజలు మండిపడుతున్నారు. శాంతి భద్రతలకు నిలయమైన తెలంగాణలో చిచ్చుపెట్టి రచ్చ చేయడమే ఎజెండాగా పనిచేస్తున్న ఆ పార్టీ నాయకుల విధానాలను ప్రజలు అసహ్యించుకుంటున్నారు. మత ఘర్షణల పేరిట రాష్ట్రాన్ని అల్లకల్లోలంగా మార్చాలని కాషాయ పార్టీ కుట్రలకు తెరలేపుతోంది. కులం, మతం, భాషల పేరుతో బీజేపీ రాజకీయం చేస్తోందని టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీసేందుకు బీజేపీ నేతలు కుట్రలు చేస్తున్నారని మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. రాజాసింగ్ సస్పెన్షన్ పెద్ద డ్రామా అని మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ఇవి కుట్రలు స్పష్టంగా బీజేపీ జాతీయ నాయకత్వం, కేంద్ర ప్రభుత్వము రెండిటి కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. తెలిసి కావాలని టీఆర్ఎస్ కార్యకర్తలను రెచ్చగొట్టాలని, దాని ద్వారా ప్రతిదాడులు చేయించుకోవాలని, ఈ రకంగా శాంతి భద్రతలకు భంగం కలిగించాలని, శాంతి భద్రతలు దెబ్బతీయడం ద్వారా కేసీఆర్ చేసే అభివృద్ధిని ఆపాలి, ప్రజల మధ్యన చిచ్చు పెట్టాలి, వైషమ్యాలు పెంచాలి అనేది బీజేపీ, కేంద్ర ప్రభుత్వం కలిసి చేస్తున్న కుట్రలకు నిదర్శనం ఇవి. మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా కేసీఆర్ గారి లక్ష్యాన్ని మీరు అడ్డుకోలేరు. హైదరాబాద్లో స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కొందరు దురుద్దేశంతో నాశనం చేస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని ఖైరతాబాద్ గణేష్ విగ్రహ ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అన్ని మతాలకు సమాన ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. శాంతియుతంగా హైదరాబాద్లో గణేష్ నవరాత్రులు నిర్వహిస్తామన్నారు. ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ప్రజలందరూ శాంతియుత వాతావరణంలో ఉండాలి, పండుగలు కూడా అన్ని మతాలకు సంబంధించినటువంటి పండుగలు గొప్పగా జరగాలని మరి ప్రభుత్వమే ప్రోత్సహించి ముందుకెళ్తున్నటువంటి విషయం మీకు అందరికీ తెలుసు. గడిచిన 2-3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలకు నేను ఒక మంత్రిగా కాదు, ఒక సిటిజన్గా నేను బాధ వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో జీవించే మనం మరి పొద్దున్న లేస్తే మరి ఈ విధమైనటువంటి వాతావరణం సృష్టించి మరి లేనిపోని సమస్యలకు అవకాశం కల్పించే విధంగా మరి కొంతమంది చేస్తున్నటువంటి కుట్రలని తప్పకుండా హైదరాబాద్ ప్రజలు గమనించాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. రాజాసింగ్ గతంలో కూడా ఒక వర్గం మీద అనేక ఆరోపణలు చేశాడని గుర్తు చేశారు. బీజేపీ తమ వైఖరిని మార్చుకోవాలని చాడా వెంకటరెడ్డి సూచించారు. నీచమైన పనులకు బీజేపీ పాల్పడడం సరికాదన్నారు. లిక్వర్ కేసులో ఇంకా లావాదేవీలలో జాగృతి సంస్థ కవిత గారికి సంబంధాలున్నాయని ఆరోపణలు చేస్తూ బీజేపీ కార్యకర్తలు వెళ్ళి కవిత గారి ఇంటి ముందట ధర్నా చేయడం అనేది ఇది పూర్తిగా వ్యక్తిగత కక్ష కారుణ్యాలకు దారితీస్తుంది. ఇది ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత పోరాటం తావులేదు. చట్టబద్ధలో పోరాటం, చట్టాల అమలుకై పోరాటంలో తప్ప చట్టాలను ఉల్లంఘించి చట్టాలను చేతిలోకి తీసుకొని స్థైర్య విహారం చేస్తానికి అసలే కాదని చెప్పి సిపిఐ అభిప్రాయపడుతుంది. ఇప్పటికైనా బీజేపీ సంఘ పరివార శక్తులు దూకుడు మానుకోకపోతే మాత్రం ప్రజలు రేపు దూకుడు గుణపడని చెప్తారని చెప్పి హెచ్చరిక చేస్తారు. మరోవైపు బీజేపీ నేతల విద్వేషపూరిత వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. బీజేపీ లీడర్లు అనేక మార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి హైదరాబాద్ బ్రాండుకు మచ్చ తేవాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి వ్యాఖ్యలను రాజాసింగ్ పలుమార్లు చేశారని, దీనిపై స్పీకర్ స్పందించి ఆయన ఎమ్మెల్యే ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు.
ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలను చేయడాన్ని సభా హక్కుల ఉల్లంఘనగా పరిగణించాలన్నారు. మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఎంఐఎం డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ పాషా ఖాద్రీ అసెంబ్లీ స్పీకర్కు లేఖ రాశారు. మతాల పేరుతో రాజాసింగ్ ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఎంఐఎం మండిపడింది. हमारी पार्टी की तरफ से हमारे पार्टी के जनरल सेक्रेटरी जनाब अहमद पाशा खादरी जो विधायक हैं याकूतपुरा के और जनरल सेक्रेटरी भी हैं, उन्होंने जनाब पोचाराम श्रीनिवास रेड्डी साहब को जो स्पीकर हैं तेलंगाना विधानसभा के, उनको हमने एक लेटर लिखा है कि बीजेपी के इस विधायक के खिलाफ एक्सपल्शन प्रोसीडिंग्स को शुरू किया जाए, इसलिए कि ये उनका जो रवैया है वो अनबिकमिंग है एक विधायक के लिए, और उनके जो बकवास है जो असेंबली के बाहर वो बोलते आते हैं, उससे विधानसभा की डिग्निटी में कमी आई है। और विधानसभा के जो प्रिविलेजेस हैं, तो हमने स्पीकर साहब से विधानसभा के स्पीकर साहब से गुजारिश की है कि उनके खिलाफ एक्सपल्शन प्रोसीडिंग्स को शुरू किया जाए, और रूल्स ऑफ प्रोसीजर एंड कंडक्ट ऑफ बिजनेस के तहत, और जो जजमेंट्स हैं सुप्रीम कोर्ट के राजाराम पाल एंड आशीष शलार, वो भी इसका हमने उसमें जिक्र किया, और उनके जितने भी उन्होंने इस तरह की गंदगी बकी है उन तमाम की मिसालें हमने हमारे जनरल सेक्रेटरी साहब ने अपने लेटर के जरिए स्पीकर पोचाराम श्रीनिवास साहब को पहुंचाए हैं. ఎమ్మెల్సీ కవితపై బీజేపీ నేతల నిరాధార ఆరోపణల్ని టీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. బీజేపీ వైఖరికి వ్యతిరేకంగా కుత్బుల్లాపూర్లోని షాపూర్ నగర్ రహదారిపై కార్పొరేటర్లు, టీఆర్ఎస్ కార్యకర్తలు ధర్నా చేశారు. బీజేపీ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. బీజేపీ నాయకులు తమ వ్యాఖ్యలను బేషరతుగా వాపస్ తీసుకోకుంటే పెద్ద ఎత్తున ధర్నాలు చేపడతామని టీఆర్ఎస్ శ్రేణులు హెచ్చరించారు. అటు ఎమ్మెల్యే రాజాసింగ్ అనుచిత వ్యాఖ్యల్ని నిరసిస్తూ కరీంనగర్లో జనం ఆందోళనకు దిగారు. రాజాసింగ్ దిష్టిబొమ్మతో శవయాత్రను నిర్వహించారు. అనంతరం దిష్టిబొమ్మను దహనం చేశారు. రాజాసింగ్ శాసనసభ సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. राजासिंह को फांसी दो। అమిత్ షా బూట్లు మోసిన బండి సంజయ్పై ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది. బండి సంజయ్పై విమర్శలు గుప్పిస్తూ వరంగల్లో ఫ్లెక్సీలు వెలిశాయి. బండి సంజయ్ చెప్పులు మోసే ఫ్లెక్సీలను పలు కూడళ్లలో ఏర్పాటు చేశారు. ఢిల్లీ నాయకుల చెప్పులు మోసే బండి సంజయ్ ఏ ముఖం పెట్టుకుని వరంగల్కు వస్తున్నాడని ప్రశ్నిస్తున్నారు. ఎందుకు ఈ బానిసత్వం అని బండిని నిలదీస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ అసమర్థ విధానాలను మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఎప్పటికప్పుడు పెట్రోల్ ధరలు పెంచుకుంటూ దేశ ప్రజలను అడ్డవిరుస్తోందని మండిపడ్డారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా తగ్గుతున్న నేపథ్యంలో ప్రజలపై పెట్రోల్ భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయంగా పెట్రోల్ ధరలు తగ్గినా దేశంలో కేంద్ర ప్రభుత్వ పెట్రోల్ దోపిడీ మాత్రం ఆగడం లేదని మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. అసమర్థ విధానాలతో దేశ ప్రజలను దోపిడీ చేస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా పెట్రోల్ పన్ను భారం నుంచి దేశ ప్రజలకు విముక్తి కలిగించాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలు $100 కన్నా దిగువకు తగ్గుతున్నా కేంద్ర ప్రభుత్వం ఆ మేరకు పెట్రోల్ భారాన్ని ప్రజలపై తగ్గించేందుకు చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. పెట్రోల్ ధరల పెరుగుదలకు అంతర్జాతీయ ముడి చమురు ధరలు కారణమంటూ చేస్తున్న వాదనలో డొల్లతనం మరోసారి బయటపడిందన్నారు. ఘనమైన మోడీ గారి పాలనలో దేశంలో పెట్రోల్ రేట్లు పెరుగుతూ పోయాయన్నారు. అంతర్జాతీయంగా బ్యారెల్ ముడిచమురు ధర తగ్గితే ఆ ప్రయోజనం ఎక్కడ దేశ ప్రజలకు ఇవ్వాల్సి వస్తుందోనన్న కుటిల ఆలోచనతో మోడీ ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాలను, సెస్సులను భారీగా పెంచుతోందని ఫైర్ అయ్యారు. కార్పొరేట్ల పాదసేవ చేస్తూ జాతి సంపదను అప్పనంగా వారికి కట్టబెడుతోందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. దేశంలోని ఒక్కో వ్యవస్థను కబలిస్తూ కేంద్రం జనాలను పీక్క తింటున్నదన్నారు. ఇప్పటి వరకు పెట్రో పన్నులు, సెస్సుల రూపంలో 26 లక్షల కోట్ల రూపాయలకు పైగా జనం జేబుల నుంచి దౌర్జన్యంగా దోచుకున్న మోడీ ప్రభుత్వం బ్యాంకుల నుంచి కార్పొరేట్ బడాబాబులు తీసుకున్న రుణాలను మాఫీ చేయడానికి ఆ మొత్తాన్ని ఉపయోగిస్తున్నదన్నారు. మోడీ ప్రేమ కార్పొరేట్ కంపెనీలపైననే కానీ కాయకష్టం చేసుకునే దిగువ మధ్యతరగతి వారిపై కాదని కేటీఆర్ తేల్చి చెప్పారు.
పెట్రోల్ రేట్ల పెరుగుదల ఆనాటి కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే అని అధికారంలోకి రాకముందు గొంతు చించుకున్న నరేంద్ర మోడీ ఇప్పుడు ధరల పెరుగుదలను ఆపడంలో తాను ఘోరంగా విఫలమయ్యారని ఒప్పుకుంటారా అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. 2014లో మోదీ సర్కారు ఏర్పాటైనప్పుడు బ్యారెల్ ముడి చమురు ధర దాదాపు $110 ఉండేదని, 2015 జనవరి నాటికి అది $50లకు, 2016 జనవరిలో అయితే $27లకు పడిపోయిందని చెప్పారు. ఇక 2020లో కరోనా లాక్డౌన్ అప్పుడు బ్యారెల్ ముడి చమురు ధర ఏకంగా $11లకు పడిపోయిందన్నారు. కానీ దేశంలో మాత్రం ఏనాడు పెట్రోల్ ధరల్ని తగ్గించిన పాపాన పోలేదన్నారు. కేంద్ర సంస్థల గణాంకాల ప్రకారం అధికారంలోకి వచ్చిన తొలి 3 ఏళ్లు 2014 మే నుంచి 2017 సెప్టెంబర్ మధ్యనే పెట్రోల్పై ఎక్సైజ్ డ్యూటీ 54% పెరిగితే డీజిల్ మీద ఏకంగా 154% పెరిగిందని గుర్తు చేశారు. పెట్రోల్ ధరల్ని పెంచి ప్రజల నుంచి భారీగా ఆదాయాన్ని గుంజిన మోదీ సర్కార్ దాన్ని మరింత పెంచుకునేందుకు బరితెగించిందన్నారు మంత్రి కేటీఆర్. 2020 వరకు పెట్రోల్ డీజిల్ పై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని గరిష్టంగా పెంచుకోవడానికి వీలుగా 2020 మార్చిలో చట్ట సవరణ చేసిందన్నారు. కోవిడ్ మహమ్మారితో ఓవైపు దేశ ప్రజలు ఆర్థికంగా చితికిపోయి ఉన్న సమయంలో కూడా మోడీ సర్కార్ ఎక్సైజ్ సుంకాన్ని పెంచిందని తెలిపారు. 2020 నాటికే మోదీ సర్కారు ఒక్క ఎక్సైజ్ డ్యూటీ రూపంలోనే సుమారు 14 లక్షల కోట్ల రూపాయలను ప్రజల నుంచి వసూలు చేసిందన్నారు కేటీఆర్. సెస్సులు పన్నుల రూపంలో ఇప్పటిదాకా మొత్తం 26 లక్షల కోట్ల రూపాయలని ప్రజల నుంచి గుంజిన దగాకోరు ప్రభుత్వం మోడీదని మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇక కేంద్రం పెంచిన ఎక్సైజ్ డ్యూటీ నుంచి రాష్ట్రాలకు వచ్చేది చాలా తక్కువని మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్రాలు ఆర్థికంగా బలహీనపడాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న మోడీ సర్కార్ పన్నుల రూపంలో కాకుండా సెస్సుల రూపంలోనే పెట్రోల్ రేట్లను పెంచిందన్నారు. పెట్రోల్ సుంకాలను పూర్తిగా ఎత్తేస్తే ప్రతి లీటర్ పైన ప్రజలకు దాదాపుగా $30 వరకు ఉపశమనం లభిస్తుందన్నారు. మోడీ సర్కారు పెంచిన పెట్రోల్ రేట్లతో నిత్యావసరాల ధరలు పెరిగి దేశ చరిత్రలోనే అత్యధికంగా ద్రవ్యోల్బణం నమోదవుతున్న పరిస్థితులు నెలకొన్నాయన్నారు. పేద మధ్యతరగతి వర్గాల పరిస్థితులు పూర్తిగా దిగజారిపోయాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. సెస్సులు సుంకాల పేరుతో దోపిడీ చేస్తూనే ఆ నెపాన్ని పెట్రోల్ పైన ₹1 అదనపు పన్ను వేయని తెలంగాణ లాంటి రాష్ట్ర ప్రభుత్వాలపైకి నెడుతున్నదని ఫైర్ అయ్యారు. ఢిల్లీ మద్యం పాలసీలో ఎమ్మెల్సీ కవితపై నిరాధార ఆరోపణలు చేసిన బీజేపీ నేతలపై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు సీరియస్ అయింది. ఎలాంటి ఆధారాలు లేకుండా కవితపై ఆరోపణలు చేయడం తగదని వార్నింగ్ ఇచ్చింది. తదుపరి విచారణ వచ్చే నెల 13కు వాయిదా వేసింది. ఢిల్లీ మద్యం పాలసీలో ఆరోపణల్ని ఖండిస్తూ ఎమ్మెల్సీ కవిత వేసిన కేసుపై సిటీ సివిల్ కోర్టు విచారణ చేపట్టింది. కవిత తరపు న్యాయవాది వాదనలు విన్న కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతివాదులైన బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సిర్సాలకు నోటీసులు ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితపై ఎవరూ వ్యాఖ్యలు చేయకూడదని హెచ్చరించింది. అటు సోషల్ మీడియా ముందు వ్యాఖ్యలు చేయకూడదని పేర్కొంది. తదుపరి విచారణ సెప్టెంబర్ 13కు వాయిదా వేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో ఎమ్మెల్సీ కవితపై నిరాధార ఆరోపణలు చేశారంటూ ఆమె తరపు న్యాయవాది మోహిత్ రెడ్డి కోర్టులో వాదనలు వినిపించారు. ఆరోపణలు చేసిన వ్యక్తులు జాతీయ పార్టీ సభ్యులు కావడంతోనే జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవారు నిరాధార ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు. ఈ కేసుకు సంబంధించి పలు మీడియాలో వచ్చిన వరుస కథనాలను కవిత తరపు న్యాయవాది కోర్టుకు సమర్పించారు. ప్రతివాదులు తనకు బేషరతుగా క్షమాపణలు చెప్పేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఎమ్మెల్సీ కవితపై నిరాధార ఆరోపణలు చేసిన బీజేపీ నేతలు వెంటనే క్షమాపణలు చెప్పాలని తెలంగాణ వాదులు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాటలు చెప్పడం తప్ప పని చేయదన్నారు మంత్రి హరీష్ రావు. దేశంలో 10.5 కోట్ల మంది గిరిజన జనాభా ఉంటే కేంద్రం బడ్జెట్లో పెట్టింది కేవలం 0.02% అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల కోసం 13,413 కోట్లు బడ్జెట్లో పెట్టుకున్నామని చెప్పారు. నిజాంపేటలో తెలంగాణ ఎరుకల ఆత్మగౌరవ భవనానికి మంత్రులు హరీష్ రావు, సత్యవతి రాథోడ్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు వివేకానంద, కృష్ణారావు, ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు, ఎరుకల సమాజం అధ్యక్షులు రాములు పాల్గొన్నారు. చాలా సంతోషం. భవనం ఈరోజు
ఇక్కడ అద్భుతమైనటువంటి భవన నిర్మాణానికి మనం శంకుస్థాపన చేస్తున్నాం. నేను మీతో కోరేది ఒక్కటే, ఇవాళ ఎంత ఐక్యంగా ఉంటే అంత మంచిది. ఇవాళ మన జాతి కూడా వాస్తవంగా ఒక విషయం మీరు ఆలోచన చేయండి. ఈ పాటికి బిల్డింగ్ కట్టి మనం ఇనాగ్రేషన్ చేసుకునేది ఉండే, మన దాంట్లో మనకు బడక ఒకళ్ళు అటు గుంజా ఒకళ్ళు ఇటు గుంజా, ఎంత లేట్ అయిందో మీకు తెలుసు. నేను 4 సార్లు ఏమాయతమ్మి అని నేనే మా రామలాన్ని అడగాల్సిన పరిస్థితి వచ్చింది. నేను మీకు ఇచ్చే సూచన ఒకటే, దయచేసి అందరూ కలిసి ఉండండి. మనకు సత్యన ఉన్నాడు పెద్ద మనిషి, మీరు అందరూ కలిసి ఉంటే మీ అన్ని సమస్యలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దగ్గర తీసుకుపోయి మిమ్మల్ని దగ్గర ఉండి తీసుకుపోయి నేను పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటాను. కానీ మీరు కలిసి ఉండండి, విడిపోతే నష్టపోతాం. ఒక తాటి మీద నడుగుండి మిమ్మల్ని మీ యొక్క సమస్యలు పరిష్కారం చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఇవాళ ఈ బిల్డింగే ఒక ఉదాహరణ కదా, అటోగల గురించి ఇటోగల గురించి నడిమిట్లు ఎంత ఆలస్యం అయిపోయింది. ఇచ్చిన దాన్ని కూడా మనం ముంగట తీసుకోలేకపోయినాం. బట్ అయినా చాలా సంతోషం. ఇవాళ అన్ని సమస్యలు మా లోకల్ మేయర్ గారు కానీ మా ఎమ్మెల్యే గారు వివేక్ గారు శ్రద్ధ చూపించి ఇదంతా కూడా ల్యాండ్ క్లియర్ చేసి మీకు అందజేసినారు. అయితే మొన్న సత్యన్న వచ్చి డబ్బులు చాలంటే 1 కోటికి ఇంకొక కోటి యాడ్ చేసిన 2 కోట్లు అయింది. ఇప్పుడు మళ్ళీ ఏమంటుండు, సత్యన్న కోటి అడిగిండు, రామ్లాన్ వచ్చి కోటి చాలే అన్న, కోటి నరిస్తావయ్యా అని ఈయన చెవులో చెప్తున్నాడు. నిజానికి గుట్ట సాఫ్ చేయాలి, కాంపౌండ్ వాల్ కావాలి, మీద ఇంత ఫస్ట్ ఫ్లోర్ వేసుకుంటే మన పిల్లలు ఊర్లకి వెళ్ళి జిల్లాలకి వెళ్ళి వస్తే ఇంట్లో ఉండి చదువుకోవడానికి ఒక హాస్టల్ లాగా పనికొస్తుంది అనేది మీ అందరి కోరిక ఉంది. సో మీ అందరి కోరిక మేరకు 2 కోట్లు అయింది. 2 కోట్లకు అదనంగా రేపు సాయంత్రం కల్లా మరో 1,50,00,000 రూపాయలు శాంక్షన్ చేసి మీకు ఇచ్చేస్తారు. మొత్తం 3.5 కోట్లు అయితే జర మా చీఫ్ ఇంజనీర్ ట్రైబల్ వెల్ఫేర్ ఉన్నట్టున్నాడు, మరి డిజైన్ ఏమన్నా మార్చేది ఉంటే మళ్ళీ మొదలై పునాదులు గినాలు చక్కగా చేసుకో, ఫస్ట్ ఫ్లోర్ కూడా సరిపోయేటట్టు పిల్లర్లు పెట్టు, నీకు మొత్తం 3.5 కోట్లు ఉన్నాయి. ఇంకా ఆవాల కట్టినాక ఏమైనా వెనక ముందు అయితే కూడా చూస్తాం, కానీ గట్టిగా పని అయితే గట్టిగా చేస్తాం. మరి ఈ రోజు మన ఎరకల భవన్ కు శంకుస్థాపన చేసుకోవటం అనేది నిజంగా మనకు ఒక శుభదినం. గతంలో ఇన్ని రాజకీయ పార్టీలను ఇంతమందిని చూసాం, కానీ మన అవసరాలు ఏంటి, ఏం చేయడం ద్వారా సమాజంలో అందరితో సమానంగా గౌరవంగా మనం బతకగలుగుతామని మనసు పెట్టి ఆలోచించిన నాయకుడు ఒక కేసీఆర్ తప్ప అంతకు ముందు రాలేదు అనే విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ఏ కార్యక్రమం తీసుకున్నా మన పేదవాళ్లకు, మన గిరిజనులకు, మన దళిత బిడ్డలకు మాత్రమే మేలు జరిగే కార్యక్రమాలు, అనేక కార్యక్రమాల ద్వారా. మరి ఒక విద్య మాత్రమే, మా సోదరుడు అన్నట్టు, విద్య మాత్రమే పేదవాడి జీవితంలో వికాసాన్ని ఇస్తుంది, అభివృద్ధిలోకి తీసుకొస్తుంది. మరి ఈ రోజు ఇక్కడ సరిపోకపోతే విదేశీ విద్యకు కూడా అవకాశం ఇచ్చే ఒక గొప్ప అవకాశం మన గిరిజన బిడ్డలకు వచ్చింది, ఈ ప్రభుత్వం ద్వారానే వచ్చింది. సీఎం కేసీఆర్ పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందన్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్. ప్రభుత్వంపై విపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని పెద్దపల్లి బహిరంగ సభ ద్వారా తిప్పికొడతామన్నారు. ఈ నెల 29న సీఎం కేసీఆర్ పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ను ప్రారంభించి బహిరంగ సభకు హాజరవుతారని చెప్పారు. బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి కొప్పుల ఈశ్వర్తో పాటు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పరిశీలించారు. 1,00,000 మందితో పెద్దపల్లి సభ నిర్వహిస్తామని వారు తెలిపారు. బహు గొప్ప జెండా, గాంధీ మెచ్చిన జెండా, నెహ్రూ గారు నచ్చిన జెండా, భగత్ సింగ్ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 33 జిల్లాలు ఏర్పడడంతో రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఈ కలెక్టరేట్ల నిర్మాణం, దానికి సంబంధించినటువంటి సమీకృత కలెక్టరేట్లను నిర్మించాలనేటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సంకల్పం మేరకు దాదాపుగా చాలా జిల్లాలలో ఈ యొక్క కలెక్టరేట్ భవనాల నిర్మాణాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. ఒక కలెక్టరేట్ నిర్మాణం జరిగిందంటే దానికి సంబంధించి అన్ని హంగులతో ప్రజలు కలెక్టరేట్కు వచ్చిందంటే అన్ని డిపార్ట్మెంట్స్ అక్కడ వాళ్ళు కలిసి వాళ్ళకు సంబంధించినటువంటి పనిని చేసుకునే విధంగా ఈ యొక్క నిర్మాణం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత
ప్రజలకు పరిపాలనా సౌలభ్యం కలిగించాలన్న ఆలోచనతో జిల్లాలు ఏర్పాటు చేసుకోవడంతో పెద్దపల్లి జిల్లాగా ఏర్పడటం చాలా సంతోషం. దాన్ని అనుసరించి జిల్లాలో కలెక్టరేట్ కాంప్లెక్స్ నిర్మాణం కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ఆ కలెక్టరేట్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని పూర్తి చేసుకునే సందర్భంగా దాన్ని ప్రారంభించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నెల 29వ తేదీన పెద్దపల్లి పట్టణానికి రావడం జరుగుతుంది. దాంతోపాటే ఇక్కడ పార్టీ ఆఫీస్ నిర్మాణం కూడా పూర్తి చేసుకొని త్వరలోనే అది కూడా మరి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయబడుతూ ఉంది. దీనికి అవసరమైనటువంటి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్దపల్లి జిల్లాకు వస్తున్న సందర్భంగా ఈ 2 భవనాల్ని ప్రారంభోత్సవం చేసుకునే సందర్భంలో ఇక్కడ ఒక భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేసే ఆలోచనతో ముఖ్యంగా 1 లక్షన్నర జనంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సభకు హాజరై మరి ఆ సభలో ప్రజలందరికీ ఒక దిశానిర్దేశం చేసే ఆలోచనతో చేయడం జరుగుతూ ఉంది. Stay tuned. T News, #1 news channel in Telangana.